Good morning to one and all. Myself Srija and today I am going to tell about attitude. Positive attitude and negative attitude. Attitude decides altitude. మన యాటిట్యూడ్ అనేది మనం ఎంత ఎత్తుకు ఎదుగుతాం అనేది డిసైడ్ చేస్తుంది. మనం పాజిటివ్ యాటిట్యూడ్ చూస్ చేసుకుంటే ఒక మంచి వేలో వెళ్తే మనం చాలా హై పొజిషన్కి వెళ్తాము. లేదు అంటే నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే ఒక లో సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతాము. పాజిటివ్ యాటిట్యూడ్ క్రియేట్స్ విన్నర్స్. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది విన్నర్స్ని క్రియేట్ చేస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల మనం గెలవగలుగుతాము, ఏ సిచ్యువేషన్ అయినా ఓవర్కమ్ చేయగలుగుతాము. No matter how talented you are, a negative attitude will ruin it. మనం ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా మనకు ఒక యాటిట్యూడ్ అనేది లేకపోతే అది వేస్టే. నెగిటివ్ యాటిట్యూడ్ అయితే మనకి కోపం, భయం ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనం చేయలేము అనుకొని డిసప్పాయింట్ అయిపోయి టాలెంట్ని కూడా కవర్ చేసేస్తుంది ఆ నెగిటివ్ యాటిట్యూడ్ అనేది. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు మనం చూస్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ బ్యారీస్, ద రైట్ యాటిట్యూడ్ టర్న్స్ దెమ్ ఇంటూ ఆపర్చునిటీస్. ప్రాబ్లమ్స్ని కూడా మనము అడ్డంకులుగా చూడకుండా ఒక రైట్ వేలో చూసుకొని దాన్ని మనము అవకాశంగా తీసుకోవాలి. దాని ద్వారా మనము మూవ్ ఆన్ అవ్వాలి. టాలెంట్ వితౌట్ రైట్ యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ వేస్ట్. మనకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక రైట్ యాటిట్యూడ్ అనేది చూస్ చేసుకోకపోతే అది వేస్ట్ అయిపోతుంది. యువర్ గుడ్ యాటిట్యూడ్ ఇన్స్పైర్స్ అండ్ మోటివేట్స్ ఎవ్రీవన్ అరౌండ్ యూ. మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ చూస్ చేసుకుంటే నేను చేయగలను, ఇది ఎప్పటికైనా నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దాన్ని చూసి పక్క వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూ కెన్ నాట్ కంట్రోల్ సిచ్యువేషన్స్ బట్ వీ కెన్ ఆల్వేస్ కంట్రోల్ అవర్ రెస్పాన్స్. మన చేతిలో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అది పాజిటివ్ వేలో అయినా నెగిటివ్ వేలో అయినా. గ్రోత్ ఈజ్ నాట్ జస్ట్ ఎ చాయిస్, ఇట్ ఈస్ అన్ యాటిట్యూడ్. మనం ఎదగాలి అనుకుంటే సరిపోదు, దానికి ఒక యాటిట్యూడ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇలా చేయాలి, నేను ఇది అవ్వాలి అని ఫిక్స్ అయితేనే మనం ఎదగగలము, లేకపోతే అక్కడే ఉండిపోతాము. విత్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ లెర్నింగ్ బికమ్స్ జాయ్ నాట్ బర్డెన్. మనము ఎంజాయ్ చేస్తూ చదవగలము, నేర్చుకోగలము, ఏదైనా చేయగలము అని మనం అనుకుంటే పాజిటివ్ యాటిట్యూడ్తో అది ఈజీ వేలో వెళ్ళిపోతుంది. లేదు నేను చేయలేను, నేను ఇంతే అనుకుంటే అది ఒక బర్డెన్ లాగా అనిపిస్తుంది మనకి. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్లో కొంచెం కాన్ఫిడెన్స్, నేను చేయగలను, సరే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, ఏమైంది కొన్ని డేస్ లేట్ అవుతుంది అంతే. The master key to both happiness and success is only thing your attitude. మనము హ్యాపీగా ఉండాలన్నా లేకపోతే బాధపడాల్సిన సిచ్యువేషన్ తీసుకొచ్చేది యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ చూస్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. లేదు నెగిటివ్ వేలో వెళ్తాను, నేను ఇంతే, నేను మారను, నాకు భయం, నేను ముందుకు రాలేను అనుకుంటే ఇంకా అక్కడే ఉండిపోతాము. మనకి ఎంజాయ్, హ్యాపీనెస్ అనేది రాదు. పాజిటివ్ యాటిట్యూడ్ ఇప్పుడు కష్టపడతాం, రేపు కొంచెం సెటిల్ అవుతాం కదా. టాలెంట్ మే ఓపెన్ ద ఫస్ట్ డోర్ బట్ యాటిట్యూడ్ కీప్స్ ఆల్ డోర్స్ ఓపెన్. నీకు ఎంత టాలెంట్ ఉన్నా నువ్వు సరైన వేలో యూస్ చేసుకోకపోతే అది వేస్టే. అది ఒక డోర్ ఓపెన్ చేస్తుంది టాలెంట్ అనేది. లేదు నేను చేయగలను, ఏ వేలో అయినా వెళ్ళొచ్చు అనుకుంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. టాలెంట్ అనేది ఒక దాని మీదే ఉంటుంది, మనకి అన్ని వేస్లో టాలెంట్ ఉండదు. యాటిట్యూడ్ అనేది ఏదైనా ఓకే ట్రై చేద్దాం అనే హోప్ అనేది ఉంటుంది మనకి. Attitude is not why we speak, it is what we radiate. మనం మాటలు వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, వాళ్ళు తోపు తురుము అది అంతా కాదు. మనం మాటల్లో కాదు, మన చేతల్లో ఉండాలి. ఏదైనా పని వీళ్ళు చేస్తారు, మనం ఏదైతే చేస్తామో అది అందరికి తెలుస్తుంది. ఓ వీళ్ళు మంచి పని చేశారు అనుకుంటారు, కానీ మనం మాట్లాడినంత మాత్రాన అక్కడేమీ అయిపోదు. నెగిటివ్ యాటిట్యూడ్ కిల్స్ డ్రీమ్స్ బిఫోర్ ద ఈవెంట్ స్టార్ట్. భయం, కోపం, బద్ధకం ఇవన్నీ మన కలలు మేల్కోకముందే చంపేస్తాయి, అయిపోతుంది అక్కడికి. మనం ఏదైతే అనుకుంటామో ఒకసారి ఫిక్స్ అయితే అది జరగాలి అనుకొని ఇంకా ఆ మైండ్ సెట్లోనే ఉండాలి. లేదు నేను చేయలేను, నాకు కోపం ఎక్కువ, నేను వీళ్ళ దగ్గర మాటలు పడలేను అనుకుంటే ఇంక అక్కడే స్టాప్ అయిపోతాం మనము. ఇట్ టర్న్స్ ఆపర్చునిటీస్ ఇంటూ అబ్స్టాకిల్స్. నెగిటివ్ యాటిట్యూడ్ అనేది నీకు వచ్చే అవకాశాలని కూడా అడ్డంకులుగానే మారుస్తుంది. ఎప్పటికీ మనం దాటుకొని వెళ్ళలేము. Attitude is the paintbrush, life is canvas. Choose bright colors, you create a masterpiece.
యాటిట్యూడ్ అనేది ఒక పెయింట్ బోర్డ్ లాంటిది. మనం చూస్ చేసుకునే కలర్స్ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది. నువ్వు మంచి కలర్స్ని మంచి వేలో యూస్ చేసుకుంటే నీకు బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. లేదు ఏం చేస్తాంలే అని చేయాలి కాబట్టి చేస్తే అది అయినట్టే ఉంటుంది. నీ లైఫ్ కూడా అలాగే సాగుతుందంటే సాగుతూ ఉంది, అంతే అలాగే అయిపోతుంది. యాటిట్యూడ్ ఈజ్ ఎ చాయిస్, నాట్ ఎ ఛాన్స్. యాటిట్యూడ్ అనేది మనం చూస్ చేసుకోవాలి. అది మనకి ఛాన్స్, నేను వస్తున్నాను నీ దగ్గరికి అని చెప్పి రాదు. మనం దాన్ని ఈ యాటిట్యూడ్ పెట్టుకుంటే నేను గెలవగలను, ఇలా చేస్తే నేను గెలవగలను అనుకుని మనం అది ఒక చాయిస్ లాగా చూడాలి. అది మన దగ్గరికి రాదు. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్ చదువుతున్నారు, ఇద్దరు టాలెంటెడే, ఇద్దరు చదవగలరు. ఒక అబ్బాయి, ఇద్దరు ఒక పోటీ పెడతారు, గేమ్స్ పోటీ. వాళ్ళిద్దరూ ఆడతారు, ఇద్దరు ఓడిపోతారు. ఒక అబ్బాయి సర్లే నేను తర్వాత ఇప్పుడు కాదు కదా, ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి, వాటిలో ట్రై చేద్దాం, గెలుస్తామేమో అనే ఒక హోప్తో ఉంటాడు. ఇంకొక అబ్బాయి లేదు నేను ట్రై చేయలేను, నా పని అయిపోయింది, ఇంకా ఏం చేస్తాము, ఇదే ఓడిపోయాం, ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తాం, వెళ్ళలేము కదా అని అనేసి అక్కడే స్టాప్ అయిపోతాడు. ఈ అబ్బాయి వెళ్తాడు, ఇంకో గేమ్లో ఓడిపోతాడు, ఇంకో గేమ్లో ఓడిపోతాడు, లాస్ట్కి ఒక గేమ్లో అయితే విన్ అవుతాడు. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడే స్టాప్ అయిపోకూడదు, వేరే లెవెల్కి వెళ్ళాలి, అక్కడ ఆడాలి, ఓడినా మళ్ళీ పడాలి, లేవాలి. అలాగే లైఫ్ కూడా చాలా ఉంటాయి, పడుతూ లేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ.